మరి ఈ ఆశ్రిత కులాల యొక్క ప్రధాన ప్రదర్శన ఏంటి? ఆశ్రితం చేసే సందర్భంలో ఆ వర్గానికి సంబంధించిన ఏ అంశాన్ని వాళ్ళు సమాజానికి తెలియజెప్పే ప్రయత్నం చేస్తారు అంటే వారి యొక్క నైపుణ్యం ఏంటి, ఎందులో నైపుణ్యాన్ని కలిగి ఉన్నారు గమనిస్తే, విప్ర వినోదులు అనగానే ఇంద్రజాలంలో నైపుణ్యాన్ని కలిగి ఉండడం జరుగుతుంది. మెరాకిల్స్ మొత్తం చేస్తారు చూడండి. అదేవిధంగా ఒగ్గు కళాకారులు మల్లన్న కథను గానం చేయడం జరుగుతుంది. అతని యొక్క పుట్టుక, అతని యొక్క పరిణామం, అతని యొక్క సామాజిక సేవా కార్యక్రమం మనకు ఇందులో చెప్పబడుతున్నారు. అతని యొక్క గొప్పతనాన్ని, విశిష్టతను చెప్పే ప్రయత్నం చేస్తారు. అందుకే ఈ రూపంలోనే మల్లన్న కథ చెప్పే రూపంలోనే మనకు పట్నాలు ఏర్పడ్డాయి చూడండి. చిన్నపట్నం, పెద్దపట్నం, చిన్నపట్నం అంటున్నాం చూడండి. అది కొమరవెల్లి జాతరలో గమనించండి, అయినవోలు జాతరలో గమనించండి, వివిధ రకాల దేవాలయాలలో కూడా ఇది కనబడుతుంది చూడండి. సో ఒగ్గు కళాకారులు మల్లన్న కథ చెప్పడంలో నైపుణ్యాన్ని కలిగి ఉన్నారు. సాధనాశూరులు ఇంద్రజాల ప్రదర్శనలు చేయడంతో ఉన్నారు. రాళ్లను దైవాలుగా మార్చడం, రాళ్లతో కూడిన దేవాలయాన్ని నిర్మించడం, వీరి దాంట్లో నిష్ణాతులుగా కనబడుతున్నారు. మాలజంగాలు చిన్నమయ్య కథను చెప్పడం జరుగుతుంది. వీరముష్టి వాసవి కన్యకా పరమేశ్వరి అంటున్నాం. ఆర్యవైశ్యులకు సంబంధించిన ప్రధాన దైవం, ఆ దైవం యొక్క చరిత్రను చెప్పే నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. పిచ్చకుంట్ల కుంట మల్లారెడ్డి కథను చెప్పడం జరుగుతుంది. ఏసుటిపడం వారు గౌడ పురాణాన్ని చెప్పడం జరుగుతుంది. బైండ్ల వారు ఎల్లమ్మ కథను గానం చేయడం జరుగుతుంది. ఇలా ఒక్కొక్క ఆశ్రిత కులం ఒక్కొక్క రంగంలో నైపుణ్యాన్ని కలిగి ఉండడం జరుగుతుంది.